వైసీపీ నేత విడుదల రజని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బయటికి వచ్చి కుల మతాలు రెచ్చగొట్టేలా నేను మాట్లాడాను, నేనే నెట్టాను, మా వాళ్ళు నెట్టారు, కర్రలతో కొట్టామని చెప్పి మా మీద కంప్లైంట్ ఇస్తే ఈ రోజున మా మీద కేసు కట్టారు. తిరిగి మా వాళ్లే మళ్ళా అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంత కూడా స్పందించలేదు, దాని మీద ఏం చేయని కూడా చేయలే. అంటే గుడికి వెళ్ళి వస్తే మా మీద కేసు కట్టారు. అంటే నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, నేను గుడికి వెళ్ళి వస్తే నా మీద మా క్యాడర్ మీద కేసులు కడతారా మీరు? మరి నేను చేసిన తప్పేంటి? వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొద్దా? మీరు చేస్తున్నటువంటి మీకు ఇంకా మంచి బుద్ధి ప్రసాదించాలని మేము గుళ్ళోకి వెళ్ళి మొక్కొని వస్తే తప్ప మేమెక్కడ కవిచ్చాము? మేమన్నా గొడవ చేశామా? మా మానాన్ని మేము గుడికి వచ్చాము, మేము సైలెంట్ గా మా పని మేము చేసుకుని వెళ్ళుకుంటే టీడీపీ గుండాల్లాగా మీ వాళ్ళు వచ్చి ఈ విధంగా చేసి మా మీద కేసు కడతారా? ఎక్కడ పోతుంది లా అండ్ ఆర్డర్? ఏమవుతుంది? నేను కుల మతాలని రెచ్చగొట్టానా? మరి ఈ విధంగా ఇప్పటికైనా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీరు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుంటే ఎటుంటుందో తెలుసు కదా, ఏమవుద్దో తెలుసు కదా, అది మీకే వదిలేస్తున్నాను. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు కూడా పోలీసులు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రెస్పాండ్ అవ్వలేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఉదహరిస్తా ఉన్నాను. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఎంతసేపు ఈ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు కదా, అదే మీరు ఫాలో అవుతున్నారు కదా, 20 నెలలుగా కూడా మీరు చేస్తుంది అదే కదా. కాబట్టి మీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా రేపు అసెంబ్లీలు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు, రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు సామాన్య ప్రజలు ఏ గుళ్లకు వెళ్ళొద్దని ఓ చట్టం చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టం చేయండి. ఈ విధంగా మరి పోలీసులే దగ్గరుండి దాడుల్ని ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా పోలీసుల్ని ఉసిగొల్పి హింసను ప్రేరేపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి దీని పర్యావసనమే అంబటి రాంబాబు గారి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు ఏ విధంగా వేసి ఏ విధంగా అక్కడ భయభ్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాము. మాజీ మంత్రులుగా ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై ఈ విధంగా మరి దాడి చేయిస్తున్నారంటే ఒక్కసారి